శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. రాజకీయాల్లో అధికారం ఎంత ముఖ్యమో ఆ పదవుల్లో కూర్చునేటువంటి నేతల ఆర్థిక బలం కూడా అంతే కీలకంగా మారుతుంది. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రుల ఆస్తుల లెక్కలు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని వెనక్కి నెట్టి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ మార్పుతో దేశంలోని టాప్ 10 రిచెస్ట్ ముఖ్యమంత్రుల జాబితా పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నేతలే ఈ లిస్టులో టాప్ లో దూసుకుపోతుండడం చాలా విశేషం. అసలు డీకే శివకుమార్ ఆస్తుల విలువెంత? మొదటి స్థానం కోల్పోయిన చంద్రబాబు ఆస్తుల లెక్కలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? టాప్ 10 రిచెస్ట్ ముఖ్యమంత్రుల జాబితాలో ఎవరెవరున్నారు అన్న అంశాలను ఒకసారి ఇప్పుడు పరిశీలిద్దాం. మొత్తం మీద కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పుతూ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా అండగా నిలబడేటువంటి డీకే శివకుమార్ తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి సీటుపై కూర్చోవడమే కాకుండా దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆయన సరికొత్త చరిత్రను నెలకొల్పారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం డీకే శివకుమార్ మొత్తం ఆస్తుల విలువ అక్షరాల 1413 కోట్ల రూపాయలు. ఇక 2008లో 75 కోట్ల రూపాయలుగా ఉన్నటువంటి ఆయన సంపద కేవలం 18 ఏళ్లలో ఈ స్థాయికి చేరడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, వ్యవసాయ భూములు, షేర్ల రూపంలో ఆయన సంపాదన భారీగా పెరిగినట్లుగా సమాచారం. మరోవైపు అలాగే ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా టాప్ 1లో ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు 2వ స్థానానికి పరిమితమయ్యారు. తాజా లెక్కల ప్రకారం ఆయన ఆస్తుల విలువ 931 కోట్ల రూపాయలు. ఇక హెరిటేజ్ ఫుడ్స్ వంటి సంస్థల్లో ఉన్నటువంటి షేర్ల విలువ పెరగడం వల్లే ఆయన సంపద ఈ స్థాయికి చేరింది. అయితే డీకే శివకుమార్ ఏకంగా 1400 కోట్ల రూపాయల మార్కును దాటేయడంతో చంద్రబాబు 2వ స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఇక మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నటువంటి సినీ నటుడు విజయ్ కూడా ఈ రిచెస్ట్ లిస్ట్ లో టాప్ లో నిలిచారు. 648 కోట్ల రూపాయల ఆస్తులతో ఆయన దేశంలోనే 3వ అత్యధిక ధనిక ముఖ్యమంత్రిగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక సినిమాల ద్వారా వచ్చినటువంటి సంపాదనతో పాటుగా భారీగా ఉన్నటువంటి స్థిరాస్తులే ఆయనకు ఈ స్థానంలో నిలబెట్టాయి. ఇక మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేశంలోనే టాప్ 3 స్థానాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ముగ్గురు కూడా మన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారే కావడం ఇక్కడ విశేషం. దీన్ని బట్టి దక్షిణాది లీడర్ల ఆర్థిక బలం ఏంటో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈ జాబితాలో 4వ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు నిలిచారు. కేవలం 37 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన సంపద దాదాపు 332 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈయనే అత్యంత ధనవంతుడు. ఇక 5వ స్థానంలో నాగాలాండ్ సీఎం నెయిఫియు రియో ఉన్నారు. 46 కోట్ల ఆస్తులతో ఈయన ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక 5 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈయన రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాలించినటువంటి నేతగా గుర్తింపు పొందారు. ఇక మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దేశంలోనే టాప్ 10 రిచెస్ట్ ముఖ్యమంత్రుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. సుమారు 30 కోట్ల ఆస్తులతో ఆయన దేశంలోనే 8వ అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చరిత్రను నెలకొల్పారు. ఇక మిగిలినటువంటి స్థానాలు పరిశీలిస్తే 42 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఇక 6వ స్థానంలో ఉండగా 7వ స్థానంలో 38 కోట్ల ఆస్తులతో పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ఉన్నారు. ఆఖరికి 9, 10 స్థానాల్లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నిలిచారు. మొత్తానికి చూస్తే దేశ రాజకీయాల్లో ప్రాంతీయ నేతల బలం, ముఖ్యంగా ఆర్థికంగా వారికి ఉన్న పట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు వ్యాపారాలు, రాజకీయాలు వేరువేరుగా ఉండేవి. కానీ ఇప్పటి రోజుల్లో బలమైన నాయకత్వానికి ఆర్థిక అండదండలు కూడా ఎంత అవసరమో ఈ లెక్కలు నిరూపిస్తున్నాయి. దేశంలోనే టాప్ 3 స్థానాలను సౌత్ సీఎంలే కైవసం చేసుకోవడం చూస్తుంటే రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో మన దక్షిణాది నేతల హవా మరింత పెరగనుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.